గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రజిత. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి. ప్రస్తుతానికి మనం సిద్దిపేటలో ఉన్నాము. సో చాలా మంది అయితే రెడీగా ఉన్నారు తన చిన్ననాటి జ్ఞాపకాలని మనతో పంచుకోవడానికి. మరెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. హాయ్ మ్యామ్. హాయ్. మీ పేరు? మమత. మమత. మమ్మీ డాడీ పేర్లు? ప్రభాకర్, చంద్రకళ. ఓకే. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎంతమంది? లేరు, 5 మెంబర్స్ సిస్టర్స్. 5 ఆడపిల్లల. మీరు? నంబర్ 4. నెంబర్ 4. అక్కి వాళ్ళ నేమ్స్? సబిత, కవిత, సంగీత, మమత, రజిత. అన్ని తాలు, అన్ని సీక్వెన్స్, గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా. ఓకే. ఎక్కువ ఎవరు అల్లరి చేస్తారు మీ 5 మెంబర్స్లో? మా థర్డ్ సిస్టర్ చాలా అల్లరి చేసేది. థర్డ్ వాళ్ళు సిన్సియర్ అంటారు కదా, మొండి గట్టము అని అంటారు. లేదు, అల్లరి అంటే ఆ అక్కయ్యే చేసేది. సెకండ్ అండ్ ఫోర్త్ మేమిద్దరం కొంచెం సిన్సియర్. అవునా? థర్డ్ అక్కయ్య కొంచెం అల్లరి చేసేది. అంటే కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలో ఉండేది. డాడీ నెంబర్ 2, బ్రదర్స్ డాడీ వాళ్ళు 4 మెంబర్స్ అనమాట. అందరూ కూడా జాయింట్ ఫ్యామిలీ మేము. మా తాతయ్యని అంటే గ్రాండ్ ఫాదర్ని చాలా ఇట్లా తాతయ్య వెంబడబడుతున్నా కొద్దీ అక్క కూడా అల్లరి చిల్లరిగా తాతయ్యని ఆట పట్టియడము అలా చేసేదన్నమాట అక్క. కొంచెం డాడీకి కూడా భయపడేది కాదు. డాడీకి కోప్పడడానికి ఆ దగ్గరకు వచ్చేసరికి సారీ డాడీ అని వచ్చేదన్నమాట. రూమ్లో వేస్తాను అని అట్లా చెప్పేది డాడీ. వేస్తుండే కూడా, బట్ డాడీ ప్లీజ్ డాడీ డోర్ తీయండి, మళ్ళీ సార్ చేయను అనేది. కానీ రిపీట్ చేస్తుండే సేమ్. అందరికంటే కూడా ఆ అక్కయ్య కొంచెం అల్లరి చేసేది. కొంచెం. ఓకే. స్కూల్కి ఎలా వెళ్ళేవారు? నడుచుకుంటూ వెళ్ళేది. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళేది. మేమందరం 4 మెంబర్స్ తెలుగు మీడియము అప్ టు ఇంటర్మీడియట్ వరకు. డిగ్రీలో మట్టుకి నేను ఇంగ్లీష్ మీడియము. చిన్న చిల్లల్ని మట్టుకి ఫ్రమ్ ద స్కూలింగ్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే వేసాడు డాడీ. కొంచెం చేంజింగ్ ఉండాలని. కొంచెం. ఓకే. స్కూల్ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? శ్రీకన్య, శైలజ, అనూష, ఇలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సంధ్య. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటూ అప్పటి వరకు అందరూ అందరూ బెస్టీస్ లాగానే ఉండేది. వీళ్ళు బెస్ట్ స్పెషల్గా అనేది ఏం లేకుండేది. అందరం ఉన్నప్పుడు, ఆడుతున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ అందరం యూనిక్గా కలిసే ఉండేది. వేరియేషన్ లాగా ఏమి ఉండకపోయేది. ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం కదా, అందులో బెస్ట్ వెరీ బెస్ట్ అనేది ఏం లేదు. 4 మెంబర్స్ ఒకరికొకరం బెస్టే, అలా ఉండేది. ఓకే. స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళేవారా స్కూల్లోనేనా? క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ అలా ఉన్నాయి అన్నప్పుడు మట్టుకి తీసుకొచ్చుకునే వాళ్ళం, కానీ చాలా తక్కువ. ఇంటికి వెళ్ళే తినేసేది, తిని మళ్ళీ రావడం అదొక ఎంజాయ్ కదా. ఆ టైంలో లేట్ రావడం అనుకోవడం కానీ, 5 మినిట్స్ అయితే సార్ ఎలా అవుతాడు, మధ్యలో ఏదో షాప్స్ కనబడితే కొనుక్కోవచ్చు కదా. లంచ్ బాక్స్ ఉంటే స్కూల్లోనే ఉండాలి కదా, అలా ట్రిక్స్ అనమాట. లేట్గా వెళ్ళారా ఎప్పుడైనా స్కూల్కి? నెక్ ఆఫ్ ద మూమెంట్ టైంలో వెళ్తా, స్టిల్ ఇప్పుడు కూడా అంతే. ఇంకా 5 మినిట్స్ ఉంది అన్నప్పుడు మాత్రమే వెళ్తా. అంటే వెళ్ళాలి అనుకుంటా, కానీ అలా గడిచిపోతుంటుంది అనమాట. మా ఫ్రెండ్సే భయపడేవాళ్ళు, ఏ ఎగ్జామినేషన్ టైం అవుతుంది, లాస్ట్ బెల్ అవుతుంది, రింగ్ అవుతుంది, ఇంకా రావట్లేదు అనే టైంలో ఎంట్రీ ఇస్తాను నేను. కాకపోతే అటెండెన్స్ అనేది కంపల్సరీ. ఓకే. అంటే అది మీ స్టైలా? ఆ స్టైల్ అని కాదు, అలా అయిపోయింది, అదొక ప్యాషన్ అనుకోండి ఇంకా నా వరకు వచ్చి. కాకపోతే అటెండెన్స్ కంపల్సరీ. అంటే ఎదుటి వాళ్ళకి ఈగర్ ఉంటుంది అనమాట, వస్తుందా ఏంటి అని అట్లా. కాకపోతే అట్లా నడిచిపోతుంది, షెడ్యూల్ అలా అవుతుంటుంది. వాంటెడ్లీ ఏం చేయడం కాదు, ఇంకా ఒక లైఫ్ స్టైల్ అయిపోయిందండి అలాగా. ఎంతవరకు చదువుకున్నారు? నేను BSc B.Ed. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు, బిఫోర్ మ్యారేజ్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ ఒపీనియన్ వల్ల చేయలేదు. అంటే చెయ్యొద్దు అని కాదు, ఎందుకు కష్టపడ్డాము అని అంటారనమాట. ఎందుకు కష్టపడ్డం అనడం వల్ల చేయలేదు. ఇప్పుడు ప్రెసెంట్ కూడా చేయట్లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ చాయిస్ వస్తే చేస్తాను. అప్పుడు కష్టపడతారన్నమాట. ఇష్టంగా కష్టపడతాను. ఓకే. స్కూల్లో అంటే డుమ్మాలు కొట్టారా? డుమ్మాలు కొట్టేదని. ఫంక్షన్ వస్తే మటుకి మా మమ్మీ వాళ్ళ సిస్టర్ది ఫంక్షన్ ఉంటే వెళ్తున్నా అని చెప్పేసి, ఫంక్షన్ హడావిడిలో ఏదో ఒక రూమ్లో అన్ని సామాన్ ఉంటుండే కదా, ఆ సామాన్ మధ్యలో కూర్చున్నాను. మా మమ్మీ వాళ్ళు అందరూ అక్క వాళ్ళని అనుకున్నారంటే వెళ్ళిపోయింది స్కూల్కి అనుకున్నారు. మెల్లిగా ఎంట్రీ ఇచ్చాను అందులో నుంచి, అమ్మాయి ఇది స్కూల్కి వెళ్ళి
అట్లా ఒక షాక్ ఇచ్చాను. అదొకటి మాత్రం మంచి మెమోరీ. అంటే వెళ్ళాను అనుకున్నారు, నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, నేను ఫంక్షన్లో ఉండాలి అన్న ఒపీనియన్ తోటి నేను దాక్కున్నాను అనమాట ఒక రూమ్లో. ఇంట్లోనే కదా ఫంక్షన్ హాల్లో కాదు, అప్పటి రోజుల్లో మా పిన్ని ఫంక్షన్ అనుకోండి. అంటే చిన్నగా ఉన్నాం, స్కూలింగ్ అప్పుడు 6th స్టాండర్డ్ 6th కంటే బిలోనే. అప్పుడు మెల్లిగా ఎంట్రీ, అమ్మాయి స్కూల్కి వెళ్ళలేదా అనే షాక్ అయ్యారనమాట అప్పుడు. అంటే దింపేయాలి తీసుకురావాలి అన్న హరిబరీస్ లేవు కదా అప్పుడు, మనమే ఇండిపెండెంట్గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం పిల్లల్ని టేక్ కేర్ బాగా చేస్తున్నాం, కానీ అప్పుడు వెళ్ళగలిగే వాళ్ళం మనం. ఆ చిన్న ఏజ్లో కానీ స్కూల్ వరకు మనకు రూట్ తెలిసింది అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఆ ఏజ్లో ఆ టైమింగ్లో వెళ్ళేవాళ్ళు, పిల్లలు వెళ్ళగలిగే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా వెళ్ళినా అనుకున్నారనమాట. కానీ నేను రూమ్లోనే ఉన్నా, మెల్లిగా లేట్గా ఎంట్రీ ఇచ్చిన, టైం అయిపోయాక వస్తే పంపించారు కదా అప్పుడు అలా. సూపర్. చిన్నప్పుడు మీకు ఏమైనా కావాలంటే మమ్మీని అడిగేవారా డాడీని అడిగేవారు? డాడీ ఫేవరెట్ కిడ్స్ అన్నీ అమ్మ చూసుకునేది. కాకపోతే కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి మేము 5 మెంబర్స్ కదా, అమ్మ మాతోటి మా పనులు చేయడానికే సరిపోయేది. ఏదైనా కావాలి అంటే డాడీని అడిగేది. కాకపోతే 10 రూపీస్ 20 రూపీస్ అట్లా అడిగితే మా డాడీకి కోపం వచ్చేది. 10 రూపీస్ని 10 టైమ్స్ అడిగేదానికంటే 100 రూపీస్ ఒకటేసారి అడిగి 10 టైమ్స్ యూజ్ చేసుకోవాలి అని చెప్తుండే. అట్లా ఉంటుండే అనమాట మా డాడీ. అడిగారా 100 రూపీస్ ఎప్పుడైనా? అవసరం ఉంటే అడిగేవాళ్ళం, ఇచ్చేవాళ్ళు డాడీ. మాకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. 5 మెంబర్స్ అన్నా కూడా డాడీ వాళ్ళు జాబ్ బేస్డ్ ఏం కాదు, షాపే, గ్రాసరీ షాప్. కాకపోతే మగ పిల్లలు లేరు అన్న కాంప్లెక్స్లో ఎప్పుడు ఉండకపోయేది. స్టిల్ ఇప్పుడు కూడా అంతే, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి 5 మెంబర్స్వి. కానీ ఎప్పుడు అలా ఉండేది కాదు డాడీ, ఇప్పటికి కూడా ఉండరు. మీరే ఉన్నారు 5 మెంబర్స్? మేమే 5 మెంబర్స్. సూపర్. ఇంకా చిన్నప్పుడు జాతరలకు అలా వెళ్ళారా? అంటే ఫ్రెండ్స్ తోటి మమ్మీ వాళ్ళతో వెళ్ళే జాతరలు అని, అమ్మ వాళ్ళది అక్కడ మెదక్ ఐడియా ఉంది కదా, సో అక్కడ నియర్గా ఎడుపాయల జాతర అని జరిగేది. అక్కడ అమ్మ వాళ్ళతో వెళ్తుండే. ఇంకా స్కూలింగ్లో ఫ్రెండ్స్తో కలిసి సండేస్ ఏదైనా ఉంటే జాతర అని కుచన్పల్లి అని ఉంటుండే, ఫ్రెండ్స్తో వెళ్ళినాను ఒకసారి అక్కడికి. ఫ్రెండ్స్ అందరం, ఓన్లీ ఫ్రెండ్సే, చిన్న బిలో 10th ఫ్రెండ్స్తో వెళ్ళినాను. ఎలా వెళ్ళారు? నడుచుకుంటూ వెళ్ళాం మేము. దగ్గరే ఓన్లీ వాకబుల్ కిలోమీటర్స్ ఉండేది, నడుచుకుంటూ వెళ్ళాం. ఫన్నీగా ఉంటుందని నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. బాగా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరూ కలిసి. బాయ్స్ కూడా మంచి ఇట్లా బ్రదర్ లాగా ఉండి క్రికెట్ మ్యాచెస్ కూడా చిన్న చిన్న స్కూల్ ముందర హాలిడేస్ అప్పుడు అట్లా ఆడుకున్నాం. ఆడపిల్లలమైనా గోటీలు ఆడుకున్నాం. అంటే ఆడపిల్లలతో ఇది మట్టుకి ఊరికి వాళ్ళు ఎలా ఆడతారు ఒక ఎక్స్పీరియన్స్, మనకు ఆడొచ్చా ఆడరాదా అలాగా. ఓన్లీ గోటీలేనా? ఇంకా అలాంటిది ఏం లేదు. అంటే అదొక మెమొరీ లాగా ఉంటుంది. అంటే బ్రేక్లో, లంచ్ బ్రేక్లో ఇంటికి వెళ్ళేసి వస్తామని చెప్పాను కదా, తొందర తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి గ్యాదరింగ్ మళ్ళీ వచ్చేవాళ్ళం స్కూల్కి. ఆ టైంలో కానీ ఏదైనా బంక్ చేయాలి కొన్ని అవర్స్ అన్నట్లు ఐడియా వచ్చింది అనుకో, చిన్నగా ఎప్పుడన్నా, లేదంటే హాలిడేస్ వచ్చినాయి అనుకో, కంపల్సరీ సండే హాలిడే వచ్చిందంటే ఫ్రెండ్స్ ఇళ్ళలోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు టీవీస్ పిల్లలకి మొత్తము టీవీస్, ఫోన్స్, మొబైల్ జనరేషన్ అంటే పిల్లలు కూడా మొబైల్గా అయిపోతున్నారు. కానీ అప్పుడు సండే వచ్చినా హాలిడేస్ వచ్చినా ఫ్రెండ్స్తో ఎక్కువ ఆటలాడుకునేది, ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళడం. ఈవెన్ August 15 వచ్చింది అంటే కూడా, అమ్మ నువ్వేం ముగ్గేస్తావు కాంపిటీషన్లో, నేను వేస్తా, నేను పెద్దగా వేస్తాను, నువ్వు చిన్న వేస్తా, నేను విన్ అవ్వాలి, అట్లా కాంపిటీషన్స్ కూడా కాంపిటేటివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టిన గేమ్స్లో ఏ గేమ్లో విన్ అయ్యారు? నేను కబడ్డీలో విన్ అయ్యాను, లెమన్ అండ్ స్పూన్ అట్లాంటి గేమ్స్లో విన్ అయ్యాను. కానీ ప్రతి దాంట్లో పార్టిసిపేషన్ అనేది విన్నింగ్ తర్వాత పార్టిసిపేషన్ మట్టుకి చేసేదాన్ని కంపల్సరీ. మళ్ళీ సెల్ఫ్ గవర్నమెంట్ అని పెడతారు స్కూల్స్లో, అంటే టీచర్స్ లాగా మనము యాక్ట్ చేయడం. ఆ ఒక్క రోజుకి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని పెడితే అప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తే దాంట్లో కూడా ప్రైజెస్ వచ్చినాయి. మేము 5 సిస్టర్స్. సబ్జెక్ట్ చెప్పారు? ఇంగ్లీష్, సోషల్ అన్నీ చెప్పేదాన్ని ఆ సార్ లాగా చేస్తే. శ్రీనివాస్ సార్ అని చెప్పి ఆ సార్ లాగా చేశాను ఇన్విటేషను. నా లైఫ్లో కూడా శ్రీనివాస్ హస్బెండ్ లాగా అంటే సార్ ఐడల్ అని కాదు, సబ్జెక్ట్ ఇష్టం ఉండి ఆ సార్ లాగా నేను చేయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఆ సార్ లాగా చేశాను. స్టూడెంట్స్ సైలెంట్ ఉంచాలంటే ఎలా చేసేవారు సార్? అంటే మామూలుగా నేను చూస్తేనే, నాది కూడా టీచింగ్ ఫీల్డే, చూస్తేనే పిలిస్తేనే భయపడతారు పిల్లలు. బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా ట్యూటోరియల్స్ తీసుకునేదాన్ని ఇంటి దగ్గర. 40 మెంబర్స్ని డీల్ చేసేదాన్ని. వస్తున్నాను మమతకు వస్తుంది అంటే అందరూ అలర్ట్ అయిపోయేవాళ్ళు.
ఈవెన్ స్కూల్లో టీచర్స్కి భయపడకున్నా కూడా నాకు భయపడే వాళ్ళ ఇంటి దగ్గర. స్కూల్లోకి వెళ్ళి పేరెంట్స్ అందరూ టీచర్స్కి కంప్లైంట్ చేయాలా, ట్యూటోరియల్స్కి వచ్చి వాళ్ళని బాగా చేయండి, వాళ్ళని మార్చు మమతా ప్లీజ్ అని నన్ను రిక్వెస్ట్ చేసేవాళ్ళు. స్టిల్ మ్యారేజ్ ముందు వరకు కూడా 15 days ఉంది అన్నంత వరకు కూడా నేను స్కూల్లో వర్క్ చేశాను. ఓకే. ఇంకా బాగా అల్లరి చేసిన సందర్భం ఏంటి? నేనా? అల్లరంటూ ఏం చేయలేదు. ఏదో ఒకటి ఉంటుంది షూర్గా. అల్లరంటూ ఏం చేయలేదు, కానీ క్లాస్లో ఒక ఫన్నీ థింగ్ జరిగింది. 9th standardలో ఉన్నప్పుడు శాంతినికేతన్ స్కూల్ మేము ఒకరో గర్ల్స్ ఒకరో బాయ్స్ అని కూర్చుండబెట్టేది అప్పుడు. అంటే అప్పుడు స్కూలింగ్ సిస్టమ్ అలా ఉండేది స్కూల్స్లో మా పీరియడ్లో. అప్పుడు అయితే మేము ఫస్ట్ రోలో కూర్చునే వాళ్ళం గర్ల్స్, మా సెకండ్ రోలో బాయ్స్ కూర్చున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆమెకి డీ సంధ్య అంటే ఆమెకి లాంగ్ హెయిర్ ఉండే, ఆమె హెయిర్ అంటే ఆమెకి చాలా ఇష్టం. అంటే ఎవరు టచ్ చేయొద్దు, ఒక హెయిర్ ఊడిపోయిన ఇట్లా పైన మళ్ళీ లాక్కునే టైప్ అనమాట ఆమె. అంటే చాలా ఇంట్రెస్ట్ హెయిర్. అయితే సడన్గా ఎవరిదో మిస్ అట్లా అయిపోవడం వల్ల లాగినట్టు అయింది అమ్మ హెయిర్. వెనకాల బాయ్ కూర్చున్నాడు, లాగ్ ఇచ్చి కొట్టింది ఆయన్ని. అయితే ఆయన ఎందుకు కొట్టిందో ఆయనకు అర్థం అట్లా కొట్టింది ఏమకు తెలుసు, లాగింది అనుకుని కొట్టింది. కానీ ఎందుకు కొట్టింది ఆయన షాక్లో ఉన్నాడు, అర్థం కాదు కదా ఎందుకంటే ఎందుకు నేను లాగ్లో అంటే తర్వాత సారీ చెప్పింది. ఆ ఫన్నీ థింగ్ అనమాట, ఎప్పుడైనా మర్చిపోము. ఇప్పటికి కూడా మేము మీట్ అయింది అనుకో అది గుర్తు చేసుకొని నవ్వుతాము. ఇప్పటికీ ఉందా లాంగ్ హెయిర్? లాంగ్ హెయిర్ ఇప్పుడు తెలీదు. లాస్ట్ మా బాబు చిన్నగా ఉన్నప్పుడు నేను టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు పటాన్చెరులో మీట్ అయింది. కాకపోతే ఎగ్జామినేషన్ టైం కదా, హడావిడిగా ఉండే అప్పుడు. అంత ఇంత మాట్లాడుకునే అంత టైం లేకుండింది అప్పుడు. ఓకే. మా గుర్తుకొస్తున్న ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, అన్ని గుర్తు చేశారు చిన్నప్పటి నుంచి మళ్ళీ. ఓకే. ఒకసారి పాస్ట్లోకి ఒక 15 years పాస్ట్లోకి వెళ్ళిపోయినాం మేము. ఎందుకంటే ఏం చెప్పాలి, ఏం అడుగుతారు, ఇంకేం చెప్పాలి అని కూడా మేము కూడా గుర్తు చేసుకుంటున్నాం కదా అలా. ఓకే. మా ప్రోగ్రామ్ ద్వారా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అందరూ బాగుండాలి, నాకు కలిసినంత వరకు నా లైఫ్లో అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి